దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము నుండి ధ్యానించుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. తిమోతియు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము నుండి, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ వాక్యము మనకు చక్కగా బోధించుచు ఉన్నది. మనకిష్టమైన వారి పట్ల మనము అన్ని విధములుగా మంచి కోరుచు ఉన్నాము, కానీ మనకి ఇష్టము లేనటువంటి వారి వైపు కూడా మనము చూడకుండా వారిని దరికి చేరనివ్వకుండా మనము చూస్తున్నాం. మరి ముఖ్యముగా కుటుంబములలో మన సొంత ప్రజల పట్ల మనము ఐక్యత చూపించలేనటువంటి వాళ్ళము మరి బయట వారి పట్ల ఏ విధముగా మనము చూపించగలుగుతాం? అందరి కొరకు దేవుడు వర్షమును కురిపించుచున్నాడు, మరి సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము ద్వారా కుటుంబములలో భేదములు లేకుండా ఇదిగో అందరి పట్ల సమానత్వమును మనం కలిగి ఉన్నట్లయితే మరి బయట ఇతరుల పట్ల కూడా మనము ఇదే రీతిలో దేవుడు కనపరిచిన వాక్యం ప్రకారం జీవించుటకు అవకాశం ఉంటూ ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.